విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ అండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ ట్రైనర్ అండ్ ప్రెసిడెంట్ అరుణ్ పోతు గారు మనతోని ఉన్నారు. ఆయన చాలా వరకు చాలా డౌట్స్ ఉంటాయి. యూత్ అంటే ఏంటిది, యూత్కి చాలా డౌట్స్ ఉంటాయి. ఆ యూత్కి ఉన్న డౌట్స్ ఇవాళ నేను అరుణ్ పోతు గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను. కొన్ని డౌట్స్ ఉన్నాయి. నమస్తే సార్. నమస్తే సార్. ఎలా ఉన్నారు? యా గుడ్. ఓకే. చాలా మీ వీడియోస్ చూశాను, మోటివేషనల్గా చాలా బాగుంటాయి. యా యూత్కి చాలా ఇంపార్టెంట్ టాపిక్సే చెప్తుంటారు. యా యా అసలు యూత్ పాపులేషన్ ఏ కంట్రీలో ఎక్కువ ఉంటుందండి? సార్, ముందుగా మనం టాపిక్కి వెళ్ళే ముందు ఓకే, ముందుగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, నా గురువులకి, నా బంధుమిత్రులకి, మీకు, మన ప్రేక్షకులందరికీ నమస్తే అండి. సార్, మీరు అడిగినట్లుగా క్వశ్చన్ యూత్ పాపులేషన్. సార్, ముందుగా యూత్ పాపులేషన్కి వెళ్ళే ముందు మీకు ఒకటి చెప్పాలి. అది మీ అందరికీ తెలిసిందే. ముందుగా యూత్ డే జనవరి 12ని మనం యూత్ డేగా జరుపుకుంటాం. ఓకే. ఈ జనవరి 12 యొక్క ప్రాముఖ్యత ఏంటంటే స్వామి వివేకానంద గారి బర్త్డే. ఎస్. సో మన యూత్ అందరికి కూడా స్వామి వివేకానంద గారు ఒక ఐకాన్, అంతే కదండి. అవును. వై? బికాస్ తన వయసు బ్రతికిన కాలం చాలా తక్కువ అండి. మనందరికీ తెలుసు స్వామి వివేకానంద అనగానే మనకు గుర్తొచ్చే సన్నివేశం అమెరికాలో తను చేసిన ఒక ప్రసంగం. ఒకసారి చెప్తారా, మీకు ఏమైనా గుర్తుంటే? చెప్పండి. మేము డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అని చెప్పేసి మన భారతదేశ ఖ్యాతిని అమెరికాలో నిలిపినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద గారండి. సో ముందుగా యూత్ గురించి మాట్లాడాలంటే స్వామి వివేకానంద గారే గుర్తొస్తారు నాకు. ముఖ్యంగా మా ఇంపాక్ట్ ఇంటర్నేషనల్లో మేము స్వామి వివేకానంద గారిని ఒక రోల్ మోడల్గా పెట్టుకుంటామండి. సో అదేవిధంగా సార్ అడిగినట్లుగా యూత్ పాపులేషన్ ఏంటి? యూత్ పాపులేషన్ ఎందుకు మనం యూత్ గురించి మాట్లాడుకుంటున్నాం ఈ రోజులలో అంటే, మన దేశానికే కాదండి, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకి కూడా, మన దేశమే కాదండి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకి కూడా యువత అనేది ఒక వెన్నుముక. ఎందుకు వెన్నుముక అంటున్నాం? యువతలో ఏముంది అంత బలం అంటే, మన దగ్గర ఉన్నటువంటి బలం యువతలో ఒక ఏజ్. ఏంటి ఆ ఏజ్? కొన్ని దేశాలు కాదండి, కొన్ని స్టాటిస్టిక్స్ ఏం చెప్తున్నా యువత అంటే ఒక ఏజ్ పెడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రఫ్గా ఒక డిగ్రీ అయిపోయిన ఏజ్ ఎంత ఉంటుందండి? మామూలుగా 22 ఇయర్స్, 20 ఇయర్స్. మనకు యావరేజ్గా పెళ్ళిళ్ళు ఏ ఇయర్లో అవుతాయండి? 30 ఇయర్స్. అంటే ఈ ఏజ్ని మనం యువతగా తీసుకుంటున్నాం. ఇది ఒక పారామీటర్. బట్ మనకి ఈ పారామీటర్లో యువత అనేది ఎక్కువగా ఉన్న దేశం మన ఇండియానే. దీన్ని ఏ విధంగా తీస్తారంటే మీన్, అంటే ఒక సగటు అంటాం మనం. యావరేజ్గా తీసుకుంటే మన భారతదేశం యొక్క యావరేజ్ ఏజ్ 29 ఇయర్స్, 28-29 ఇయర్స్ అని కొన్ని సర్వేలు చెప్తున్నాయి. ప్రపంచంలో ఏ దేశానికి కూడా ఇంత యావరేజ్ ఎక్కడా లేదండి. అప్కమింగ్ 5 to 10 ఇయర్స్ మన భారతదేశంలో ఉన్నటువంటి యువత ఏ దేశానికి మన ఇండియాని బీట్ చేయలేదు. సో ఈ యువత ఉండడమే కాదండి, మనకు క్వాంటిటీ కాదు క్వాలిటీ కావాలి. మరి సో క్వాలిటీ ఎక్కడి నుంచి వస్తుంది? యువతని ఎంపవర్ చేయాలి. మన యువతలో ఉన్నటువంటి శక్తిని వెలికి తీస్తే తప్ప మనం ఆ క్వాలిటీని మనం అనుభవించలేమన్నమాట. అదేవిధంగా మీకు 356 బిలియన్ యూత్ ఉందండి మన ఇండియాలో. 356 బిలియన్ అంటే సగటున మన భారతదేశం ఎంత యువతని కలిగి ఉందో మీకు అర్థమవుతుంది. అదేవిధంగా యువతలో ఇప్పుడు స్కిల్ పెంచాలంటే ఏం చేయాలంటే, మీకు తెలుసు యువతలో స్కిల్ పెంచాలంటే ఏం చేయాలండి? మన ప్రభుత్వాలని మనం అడుగుతాం, ప్రభుత్వాలు చేయాలని. అన్ని పనులు ప్రభుత్వాలు చేయలేదు. ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రోత్సాహకాన్ని ఇస్తుంది. మరి ఏం చేయాలి యువత ఎప్పుడైనా సరే వాళ్ళు ఏం చేస్తారా వీళ్ళు ఏం చేస్తారని ఆధారపడకుండా వాళ్ళుగా సెల్ఫ్గా ఇంప్రూవ్ అవ్వడానికి ప్రయత్నించాలి. ఎలా సెల్ఫ్గా ఇంప్రూవ్ అవ్వాలి మరి? ఫర్ ఎగ్జాంపుల్ మన ఈ యూట్యూబ్ ఛానల్ లాంటి కొన్ని మాధ్యమాల ద్వారా కానీ, కొన్ని మంచి మంచి బుక్స్ చదవడం ద్వారా కానీ, మెంటార్స్ని పెట్టుకోవడం ద్వారా కానీ, కొన్ని సంస్థలు మనకు ఆర్గనైజ్ చేస్తూ ఉంటాయి. వాటి ద్వారా యువత తన లోపల ఉన్న స్కిల్స్ని పెంచుకోవాలన్నమాట. సో ఈ యూత్ పాపులేషన్లో ముఖ్యంగా మనకి ఈ ఎక్కువగా ఆధారపడింది ఏంటంటే అండి ఎంప్లాయ్మెంట్. మనందరికీ తెలుసు జాబ్ అనేది క్రియేట్ చేసి పెట్టారు. మరి నువ్వు జాబ్ తెచ్చుకునే వ్యక్తివి కాదు, జాబ్ ఇచ్చే వ్యక్తిగా నువ్వు మారాలి అని ఎవరు చెప్పట్లేదు, మనందరికీ తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ సార్, మీరేం చదువుకున్నారు చెప్పండి? ఎంఎస్సీ బిఏ. నేను కూడా ఒక పీజీ ఎమర్జెన్సీ మెడికల్ కేర్, నేను ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ యాజ్ వెల్ యాజ్ ఎంబీఏ స్టూడెంట్. నా చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ కానీ మీ పేరెంట్స్ కానీ మనకి ఏం చెప్పారండి? చదువుకోవాలి, జాబ్ చేయాలి. ఇదే కదా సార్, ఇదే జరుగుతుంది. సో దీన్ని బ్లూ ప్రింట్ అంటాం. మనకి ఇప్పుడు రాబోయే సబ్జెక్ట్లో మనం దాని గురించి మాట్లాడుకుంటాం. సో మన యొక్క వ్యవస్థని అలా తయారు చేయడం జరిగిందనమాట. సో దీన్ని ర్యాట్ రేస్ అంటాం. ఒక రకంగా ఈ ర్యాట్ రేస్ అనేది చాలా విధాలుగా మనం ఫైనాన్షియల్గా కానీ అన్ని విధాలుగా వాడతాం. ఇది కూడా ఒక ర్యాట్ రేస్ లాగా అయిపోతుంది. సో మనం ఏంటంటే ఒకరు ఫాలో అయ్యారు కాబట్టి నేను అదే విధానంలో వెళ్తాను.
అంటే దీన్ని కాపీ క్యాట్ అని కూడా అంటాం. వై కాంట్ యూ చూజ్ అనదర్ వే, వై కాంట్ యూ క్రియేట్ అనదర్ పాత్. ఇప్పుడు మీ ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ సార్, మీ ఫాదర్ ఏం చేస్తారు చెప్పండి? జాబ్ చేస్తారు. మీరు కూడా జాబ్ చేయకుండా సంథింగ్ మీరు ఒక కొత్తగా క్రియేట్ చేయాలి, మీరు ఒక పాత్ని క్రియేట్ చేస్తారు మీ ఫ్యామిలీలో, మీరు ఒక రోల్ మోడల్. సో ప్రతి ఒక్క కుటుంబంలో ఎవరైతే యువత ఉన్నారో ఈ జనరేషన్లో, మీరు ఏదైతే మీ పేరెంట్స్ చెప్పినటువంటి పనులు, చదువుకోవడం తప్పని నా ఉద్దేశం కాదు, ఇక్కడ కొత్తగా ఆలోచించి మీరు కొత్త పంతాలో వెళ్తున్నారు. ఇప్పుడు నేను కూడా, మా ఇంట్లో కూడా అందరు జాబర్సే ఉన్నారండి. సో ఈ పంతాలో వెళ్ళే వాళ్ళు నాలాగా ఎవరు లేరు నా ఫ్యామిలీలో. సో మనం ఏం చేస్తున్నామంటే కొత్తగా ఆలోచిస్తున్నాము. ఇప్పుడు మన ఇద్దరమే కదండి, ఇప్పుడు ప్రపంచంలో ఉన్న యువత కూడా అదే విధంగా ఆలోచిస్తూ కొత్తగా ఒక సృష్టించాలి. దీన్ని ఏమంటారంటే ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటాం. సో ఈ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ వల్ల యువత అనేది తనలో ఉన్న పవర్ని ఉపయోగించి మనకు డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. అదేవిధంగా మీరు యువత అనేది జీడిపి, ఒక దేశం యొక్క జీడిపిని కూడా నిర్ణయించే స్థాయిలో ఉంటుందండి. ముఖ్యంగా మన భారతదేశం ఇప్పుడున్న స్థితిలో జీడిపి 5th ప్లేస్ సార్. ఓకే. రానున్న రోజుల్లో 3rd ప్లేస్కి వెళ్తుందని ఒక అంచనా ఉంది. సో ఇదంతా ఏ విధంగా సాధ్యమవుతుందంటే, ఒక ఆర్టికల్లో చదివాను సార్, భారతదేశంలో ఉన్న యువత రాబోయే ప్రపంచాన్ని తీర్చిదిద్దే వాళ్ళ యొక్క రోల్ మోడల్ అవుతారు, మనమే ఒక శక్తిగా ఎదుగుతామని ఒక ఆర్టికల్ వచ్చింది. సో దాన్ని అంచనా వేసుకొని మన జీడిపి కూడా రానున్న కొన్ని సంవత్సరాలలో 5th ప్లేస్ నుంచి 3rd ప్లేస్కి వెళ్తుందని చెప్పడం జరిగిందనమాట. మీరు అదేవిధంగా యువతని మనకు ప్లెంటీ ఆఫ్ యువత ఉన్నది, మరి ఎలా వాడాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జపాన్ తీసుకుందాం సార్. జపాన్లో అందరూ వాళ్ళ మెయిన్ ఏజ్, ఇప్పుడు ఏదైతే యావరేజ్ ఏజ్ అని చెప్పానో, వాళ్ళలో ఎక్కువగా వృద్ధులు ఉంటున్నారు. ఎక్కువ ఒక సర్టెన్ ఇయర్స్కి వెళ్ళేసరికి వాళ్ళ లోపల యువత, యంగ్ ఏజ్ అనేది ఉండట్లేదు, మోస్ట్లీ ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటున్నారు అనమాట. సో దీన్ని మన భారతదేశం ఏదైతే మనం ఇప్పుడు అంతగా గర్వపడుతున్నామో యూత్ని, దాన్ని సక్రమైన మార్గంలో కనుక పెడితే డెఫినెట్గా 3rd ప్లేస్ కాదండి, ప్రపంచంలోని నెంబర్ 1 ఎదిగే స్థాయి మనకుంది. ఓకే. ఇప్పటిదాకా మీరు అన్నారు బ్లూ మైండ్ ప్రింట్ ఎస్ అంటే ఏంటి సార్ అసలు? సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుందాం సార్, మీ స్టూడియోని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుందాం మనం. సో సార్ ఎప్పుడైనా సరే మనము ఒకటి క్రియేట్ చేస్తున్నామంటే 2 సార్లు క్రియేట్ అవుతుంది. మొదటిది ఎక్కడ క్రియేట్ అవుతుందంటే బ్రెయిన్లో క్రియేట్ అవుతుంది. ఆ బ్రెయిన్లో క్రియేట్ అయింది, మైండ్లో క్రియేట్ అయింది, మనం ఫిజికల్గా చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సార్, మీ ఆఫీస్ సెటప్ ఈ విధంగా ఉండాలని మీరు కానీ మీ ఓనరు మీ టీం కానీ మీరు డిసైడ్ అయ్యారు. ముందు బ్రెయిన్లో డిసైడ్ అయ్యి దాన్ని పెన్ పేపర్ తీసుకొని ఒక డిజైన్ చేసుకున్నారు. సో తద్వారా మీరు ఈ సెటప్ని తీసుకురాగలిగారు. ఇప్పుడు ఇందాక కూడా మనం మాట్లాడుకున్నాం, మీరు బ్లూ ప్రింట్, మైండ్ బ్లూ ప్రింట్ అని చెప్పాం. సేమ్ సార్, మీరు చిన్నప్పుడు మనం పుట్టి పెరిగిన మన బాల్యం కానీ, పెంచిన మన తల్లిదండ్రులు కానీ, మన ఫ్రెండ్స్, మన సాన్నిహిత్యం, మీరు చిన్నప్పుడు మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ నుంచే మన ఈ బ్రెయిన్ అది బ్లూ ప్రింట్ అనేది తయారవుతుంది. చెప్పండి సార్, మీ ఫ్రెండ్స్లో ఎంతమంది బిజినెస్లో ఉన్నారు? తక్కువ మంది ఉంటారు. నా ఫ్రెండ్స్ అసలు బిజినెస్లో ఉన్న వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. ఇంతసేపు మనకు జాబ్ అని చెప్పి సేఫ్ సైడ్ వెళ్తున్నాం మనం, అంతే తప్ప కొత్త పంథాలో వెళ్ళామని మనకి ఎక్కడ మన బ్లూ ప్రింట్లో లేదు. మీకు ఆలోచన లేదు మనకు. అంటే ఇది ఏంటంటే సార్, తెలవలేకపోవడం అంటాం, అంటే తెలవకపోవడం, చెప్పేవాళ్ళు లేకపోవడం. ఇప్పుడున్న యువతలో అదే లోపిస్తుంది. ఈ బ్లూ ప్రింట్ ఏదైతే ఉందో దాన్ని పట్టేసుకునే వెళ్తున్నారు. ఎంతసేపు జాబ్ చేయాలి, 9 to 5 జాబ్, ఇది బ్లూ ప్రింట్. 9 to 5 జాబ్ చేస్తున్నాడు సరే, ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడు? రెస్ట్ తీసుకున్నాడు, పడుకుంటున్నాడు, కష్టపడుతున్నాం. మరి వై కాంట్ హీ థింక్? అతను ఇంకో విధంగా ఎందుకు ఆలోచించలేకపోతున్నాడు? ఓకే, నేను జాబ్ చేస్తాను, దాంతో పాటుగా పక్కన ఒక బిజినెస్ మోడల్ నేర్చుకుంటాను, ఒక ఫ్రీలాన్సింగ్ ఏదైనా చేస్తాను, కొత్తగా స్కిల్స్ నేర్చుకుంటాను. ఇప్పుడు ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీ ఉన్నాయి సార్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రానున్న కాలం అంతా ఏఐ, జాబ్స్ అనేవి వాష్ అవుట్ అవుతున్నాయి. అందరికీ పింక్ కార్డ్స్, ఎల్లో కార్డ్స్ అనేవి వచ్చేస్తున్నాయి, జాబ్స్ ఉండట్లేదు. ఈ జాబ్స్ లేనప్పుడు మనం ఏం చేయాలి? స్కిల్స్ నేర్చుకోవాలి. సో యువత దాని మీద అస్సలు శ్రద్ధ పెట్టట్లేదు. ఈ మధ్య కొంత ఈ యూట్యూబ్ ద్వారా వాటి ద్వారా కొంత పీపుల్ అనేది మోటివేట్ అవుతున్నారు, బట్ నాట్ ఇన్ ద ప్రాపర్ వే. సో బ్లూ ప్రింట్ అనేది సార్ ఏం లేదు, మనము ఏదైతే వ్యవహరించామో ఇన్ని రోజులు అదే రిపీట్ అవుతూ ఉంటుంది. వీ హ్యావ్ టు బ్రేక్ దట్ బ్లూ ప్రింట్. అదే సార్, బ్లూ ప్రింట్ అంటే ఏం లేదు, మనం దాన్ని ఇన్ని రోజులు మనం పుట్టి పెరిగిన మన బాల్యం కానీ, మన సాన్నిహిత్యులు, ఫ్రెండ్స్ కానీ, దీన్నే మనం బ్లూ ప్రింట్ అంటున్నాం. దీన్ని బ్రేక్ చేయడం కావాలి, దాన్ని మార్చుకోవడం కావాలి. ఫస్ట్ మనకు మైండ్ లో ఒక థాట్ రావాలి. డిఫరెంట్ థాట్ రావాలంటే సార్ చెప్పేవాళ్ళు కావాలంటే మీలాంటి యూట్యూబ్ ఛానల్స్ కానీ, సో మీరు చాలా బాగా చేస్తున్నారు, మోటివేషన్ స్పీకర్స్ కానీ, ట్రైనర్స్ కానీ చాలా మంది ఉన్నారు. సో వాళ్ళ ద్వారా మన ద్వారా కొంత సమాజానికి మనం
సహాయం చేసిన వాళ్ళు అవుతాం ఓకే. అనమాట. అండ్ చాలా మంది యూత్ ఫెయిల్యూర్ అవుతుంటారు. Yeah. అది ఫెయిల్యూర్ ఒక భయం అనేది ఉంటుంది వాళ్ళ దాంట్లో. ఏంటి ఆ భయము? ఎందుకు ఫెయిల్ అవుతుంటారు యూత్? సార్ మెయిన్ మాకు కొన్ని చెప్తారు సార్, అష్టదరిద్రాలు అని ఉంటాయి. అవును. అష్టదరిద్రాలలో ఒక దరిద్రం ఈ భయం. ఈ అష్టదరిద్రాలు పోతే కానీ అష్టైశ్వర్యాలు రావు. అవును. అష్టదరిద్రాలలో భయం, సిగ్గు, మొహమాటం కొన్ని ఉంటాయి సార్. అష్టైశ్వర్యాలలో ఆనందం, సంతోషం, ఇవి అష్టైశ్వర్యాలు. సార్ ఇప్పుడు నేను మీకు ఒకటి అడుగుతాను, మీరు భయపడ్డ సందర్భాలు ఏవి లేవా? ఎందుకుండదు? డెఫినెట్లీ కంపల్సరీ భయపడి ఉంటుంది. మీరు భయపడి మీరు అక్కడే ఆగితే ఈ స్థాయికి మీరు వచ్చేవారా? ఏదైనా పని చెట్టండి, నైస్ సేయర్స్ నో సేయర్స్ అంటాం. అంటే అరే అలా వెళ్ళొద్దురా, నీకేమైనా అవుతుంది, అరే ఇలా చేయొద్దురా అని మన లోపల లేని భయాన్ని సృష్టిస్తున్నారు వీళ్ళు. సింపుల్ సార్, భయం అంటే ఏం లేదు, ఫియర్, ఫాల్స్ ఎవిడెన్స్ అపియర్ రియల్, ఇది అందరికీ తెలిసిందే. సో ఈ ఫియర్ని కనుక అధిగమిస్తే మనం డెఫినెట్గా మన విజయాన్ని మనం వీ కెన్ అచీవ్ అన్నమాట. ఇప్పుడు మనకున్న గొప్ప గొప్ప మహానుభావులు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అబ్దుల్ కలాం గారు, స్వామి వివేకానంద గారు, మన ప్రధాని మోడీ గారు కావచ్చు, ఇలాంటి గొప్ప గొప్ప నాయకులు, వాళ్ళకి భయాలు లేవా? కంపల్సరీ కంపల్సరీ ఉంటాయి. ఉంటాయి. బట్ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు అధిగమించి వాళ్ళ స్థాయికి చేరుకున్నారనమాట. సో భయం అనేది ఒక కనబడని శత్రువు, దాన్ని జయించడమే మన యొక్క విధానం కావాలి తప్ప దానికి సరెండర్ అయిపోయి మేము అక్కడే ఉంటామంటే ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడ వేసిన విధంగా మన బతుకులు కూడా అక్కడే ఉండిపోతాయి. వీ హ్యావ్ టు కాంకర్. నేనేం చెప్తానంటే మా ట్రైనింగ్స్లలో కూడా కాంకర్ ఎవ్రీడే ఒక్కదాన్ని, మీరు ఒక భయాన్ని ఓవర్కమ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 మందిలో మాట్లాడడం మీకు ఒక షైనెస్ అనుకోండి, జస్ట్ గో అండ్ టాక్. ఒక 10 మందిలో వెళ్ళి మాట్లాడండి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ స్కై డైవింగ్ అనేది భయం అనుకోండి, లెట్స్ డూ ఇట్. కాంకర్ చేయండి. రోజు ఒక భయాన్ని మీరు కాంకర్ చేస్తే ఆ భయం అనేది మీ లోపల తగ్గి మీ లోపల కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ అవుతుంది. ఇంకొకటి సార్ చెప్పాలంటే, మంచి రావాలంటే చెడు వెళ్ళాల్సిందే కంపల్సరీ. సార్ మనం తీసుకునే ఆక్సిజన్ మంచిదా చెడా? మిక్స్డ్ ఉంటుంది. నథింగ్ మనం మంచిదని తీసుకోవాల్సి మంచిది. వదిలేది కార్బన్ డైఆక్సైడ్, మంచిదా చెడా? చెడు. చెడు. సో మంచి రావాలంటే చెడు వెళ్ళాల్సిందే, మంచి రావాలంటే చెడు వెళ్ళాల్సిందే. సో ఆక్సిజన్ రావాలంటే కార్బన్ డైఆక్సైడ్ వెళ్ళాల్సిందే. మీకు భయం పోగొట్టాలంటే కాన్ఫిడెన్స్ లోపలికి రావాల్సిందే. సో సింపుల్ యాజ్ దట్. ఓకే. యూత్కి హ్యాబిట్స్ ఏముంటాయి సార్? సార్ ఇక చెప్తుంటే ఇక అది హ్యాబిట్స్ అనేది ఈ మధ్య మొబైల్ ఫోన్ అనేది ఫస్ట్ అడిక్షన్ అయిపోయింది సార్. అదే ఫస్ట్ మొబైల్ ఫోన్, లేట్గా నిద్ర లేవడం. లేట్గా నిద్ర ఎందుకు లేస్తున్నారు? రాత్రి లేట్గా లేట్గా పడుకుంటున్నారు పడుకుంటున్నారు కాబట్టి. అంతే కదా సార్, నైట్ లేట్గా పడుకుంటున్నారు. సో నెక్స్ట్ రిలేషన్షిప్స్, కొన్ని అట్రాక్షన్స్, వీటిలో కనుక మనం తీసుకుంటే మోస్ట్లీ పీపుల్ వాళ్ళ యొక్క లైఫ్ని మొబైల్ ఫోన్లోనే ఎక్కువ గడుపుతున్నారు సార్. మీకు తెలుసు ఫోటోసింథసిస్, కిరణజన్య సంయోగక్రియ అని ఒకటి ఉంటుంది సార్. సన్లైట్ పడితేనే మన యొక్క ఏదైతే ఆకులు మన ట్రీస్లలో వాటి యొక్క కిరణజన్య సంయోగక్రియ, ఫోటోసింథసిస్ జరిగి వాటికి ఫుడ్ అనేది వస్తుంది. దాని ద్వారా మనకు కూడా ఫుడ్ అనేది తయారవుతుంది అక్కడ నుంచి. అదే విధంగా ఈ మొబైల్ ఫోన్లో నుంచి వచ్చే కాంతి మన మొహం మీద పడితే తప్ప మన యూత్ వాళ్ళకి ఒక ఫుడ్ అనేది జనరేట్ అవ్వట్లేదేమో, ఫోటోసింథసిస్ జరగట్లేదు అన్నట్టుగా తయారైంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే సార్, మొబైల్ ఫోన్ అడిక్షన్ ఇస్ ఫస్ట్. ఇంకొక క్వశ్చన్ వేస్తాను సార్, ఫోన్ మీరు వాడుతున్నారా, మిమ్మల్ని ఫోన్ వాడుతుందా? ఫోన్ ఇప్పుడు ఈ కాలంలో అదే మనల్ని వాడుతుంది. సో ఎందుకు సార్? దీని వెనకాల ఇంకోటి సార్ నేను మీకు చెప్పాలి, అది నేను కూడా ఫేస్ చేశాను. నేను అదని రియలైజ్ అయ్యాను కాబట్టి ఐ ఓవర్కమ్ ఇట్. మీరు ఒక వీడియో చూద్దామని యూట్యూబ్ ఓపెన్ చేస్తారు, నిజం చెప్పండి మీరు ఆ ఒక్క వీడియోతో ఆగిపోతున్నారా? స్లైడ్ చేస్తూనే ఉంటాం, మన చేతి రాతలు అరిగిపోయే వరకు చేస్తూనే ఉంటాం. ఐదర్ మీకు ఆకలన్నా వేయాలి, అది కూడా పట్టించుకోవట్లేదు సార్ యువత. సేపు ఇక వాడికి మొబైల్ ఫోన్లో ఛార్జింగ్ అయిపోతే తప్ప మొబైల్ ఫోన్ అనే దానికి ఛార్జింగ్ పెట్టాలని ఒక థాట్ రావట్లేదు. ఆ లెవెల్లో మొబైల్ ఫోన్ వాడుతున్నాం. మీకు తెలిసిందే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్. సార్ ఈ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ నేను తప్పనట్లేదు. మీరు ఒక బిజినెస్ పెట్టి అందులో మీ యొక్క ప్రొడక్ట్స్ నమ్మండి, బాగుంటుంది. అది మీరు బిజినెస్ జనరేట్ చేయండి. అంతే తప్ప ఎవడో క్రియేట్ చేసిన కొన్ని యాడ్స్కి, కొన్ని వీడియోస్కి మీరు బలైపోతున్నారు. మీ టైంని మీరు వెచ్చిస్తున్నారు అక్కడ. అంటే మీరు వానికి ఉపయోగపడుతున్నారు తప్ప వాళ్ళకి మిమ్మల్ని మీరు ఉపయోగించుకోవట్లేదు. మీ టైంని, మీ ఎనర్జీ మొత్తం అక్కడ డ్రైన్ అయిపోతుంది. యువత యొక్క ముఖ్యంగా డ్రైన్ సార్, ఈ యువత యొక్క బలాన్ని మొత్తం ఇక్కడ డ్రైన్ చేసేస్తున్నారు. అంటే వాళ్ళ యొక్క ఎనర్జీ మొత్తం ఇక్కడ వాష్అవుట్ అయిపోతుంది. అదే ప్రొడక్టివ్ వేలో పెట్టే ఒక ఎనర్జీని మీరు పెడితే మీరు సక్సెస్ అయిపోతారు. మీరు అదే ఫేస్బుక్లో ఉన్నటువంటి ట్రిక్స్ని మీరు నేర్చుకొని ఒక కోర్స్ స్టార్ట్ చేయండి.
అదే ఇన్స్టాగ్రామ్లో ఉన్న ట్రిక్స్ని ఉపయోగించి మీరు ఒక కోర్స్ స్టార్ట్ చేసి బిజినెస్ ఎలా జనరేట్ చేయాలని మీరు పెట్టండి. ఇది జరగట్లేదు సార్. ఎంతసేపు ఎవరో చేసిన రీల్స్ని వీళ్ళు చూడడం, వాటికి లైక్లు కొట్టడం, సెల్ఫీలు తీసుకొని వాటికి వాళ్ళ comments స్పృహ పెట్టడం. ఉండదు వాళ్ళకు. ఇది స్పృహ ఏం చూస్తారు, ఉండట్లేదు సార్. పక్కకి ఏం జరుగుతుందో కూడా తెలియదు. అంతే. ఇంకా మీరు హ్యాబిట్స్ అంటే సార్ ఇక్కడ మెయిన్గా అడ్రినలిన్ రష్ అంటాం సార్ మనం, డోపమిన్. ఈ మొబైల్ ఫోన్స్ ఏవైతే మనం వాడుతున్నామో మన లోపల హ్యాపీ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. అచ్చా. సో దాన్ని బట్టి వీళ్ళు ఏంటంటే ఇంకా నేను వాడాలి, ఇంకా నేను యూట్యూబ్లో వీడియోస్ చూడాలి. దట్ ఈస్ వాట్ మీరు అన్నారు కదా, ఒక అవును. వీడియోతో ఆగదు. సమ్ వాట్ వీఆర్ సెర్చింగ్. మన లోపల ఉన్న డోపమిన్ అడ్రినలిన్ రష్ అనేది ఏం చేస్తుందంటే మనల్ని ఇంకా కొంచెం ఉద్రేకపరచడానికి, మనల్ని సంతోషపెట్టడానికి వీలుగా ఇంకా కొన్ని వీడియోస్ చూడాలి, ఇంకా కొన్ని రీల్స్ చూడాలి అనే విధంగా వెళ్తుంది. సో దిస్ ఇస్ వాట్ హ్యాబిట్స్ అంటే సార్. మెయిన్గా మనకి అటామిక్ హ్యాబిట్స్ అని ఒక బుక్ ఉంది. ఓకే. అందులో ఆథర్ ఏం చెప్తారంటే మీరు పాటించే చిన్న చిన్న అలవాట్లు, ఒక ఆటం బాంబు తయారు కావాలంటే చిన్న చిన్న అణువులతో కూడిన కలిపితే ఒక ఆటం బాంబు తయారవుతుంది. అదేవిధంగా మీరు ఏర్పరచుకునేటువంటి చిన్న చిన్న హ్యాబిట్స్ అనేటివి ఒక ఆటం బాంబ్ లాగా తయారవుతాయి, మిమ్మల్ని మీ యొక్క విజయ తీరాలకు చేరుస్తాయి. నథింగ్ బట్ సార్, ఇప్పుడు హ్యాబిట్స్ అన్నాము, అందులో బ్యాడ్ హ్యాబిట్సే చెప్పుకుంటున్నాం మనం. మరి గుడ్ హ్యాబిట్స్ ఏంటి? గుడ్ హ్యాబిట్ అంటే ఏం లేదు సార్, మీకు సింపుల్గా ట్రిక్ చెప్తున్నాను. సూర్యుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, సూర్యుడు ఉదయిస్తున్నాడా అస్తమిస్తున్నాడా? రెండు జరుగుతుంది. జరుగుతుంది. బట్ అది రాంగ్ సార్. సూర్యుడు ఉన్న చోటే ఉన్నాడు, భూమి తిరుగుతుంది. తిరుగుతాం అంతే. ఇది అంతే. సింపుల్ లాజిక్. అవును. మనం ఏమంటాం సన్ రైజ్ సన్సెట్ అంటాం. బట్ సూర్యుడు ఉన్న చోటే ఉన్నాడు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతూ మనకు ఉదయము సాయంత్రం అనేది వేరియేషన్ తెలుసు. జరుగుతుంది. బట్ సార్ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మనకి ఎవ్రీడే మీరు క్యాలెండర్ ఇప్పుడు ఉన్నాయో లేవు సార్, పాత క్యాలెండర్లో మనకి ఉదయము సాయంత్రం రాత్రి అని ఉంటుంది. అవును. అంటే ఎర్లీ మార్నింగ్ ఇన్ని గంటలకు సూర్యోదయము అవుతుంది అని ఒక డేట్తో సహా వాళ్ళు టైంతో సహా పెడుతున్నారు. సో నేను చెప్పేది సార్, మ్యాక్సిమం 5 AM లేవ్వండి. సూర్యుడు ఉదయించకంటే ముందు మీరు ఉదయించాలి. అదే. సూర్యుడు ఉదయించి లోకానికి కాంతి ఇచ్చేలోపు మీరు కళ్ళు తెరిచి మీ కళ్ళకి కాంతిని ఇవ్వాలి. సో ఇది సార్, మార్నింగ్ లేవ్వట్లేదు జనాలు మోస్ట్లీ సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నైట్ షిఫ్ట్స్ ఉన్నాయి సార్. నైట్ షిఫ్ట్ ఉన్న వాళ్ళకి మనం ఎగ్జామ్షన్ ఇవ్వచ్చు కాక, ఎందుకంటే వాళ్ళు పనిచేసే పాపం నైట్ కాబట్టి వాళ్ళు పడుకుంటారు. బట్ జనరల్గా నైట్ షిఫ్ట్స్ లేకుండా యూత్ అనే వాళ్ళు వాళ్ళకి నైట్ షిఫ్ట్ చేసుకుంటున్నారు. అదేంటో అర్థం కావట్లేదు. ఇదే మొబైల్ ఫోన్ వాడవరకు వీళ్ళు నైట్ షిఫ్ట్ చేస్తున్నారు. యూట్యూబ్లో మనం వీడియో చేసిన వాటికి వీళ్ళు నైట్ షిఫ్ట్ చేసుకుంటూ వాళ్ళని పోషిస్తున్నట్టు లెక్క. బట్ ఇక్కడ ఎర్లీగా పడుకోవాలి సార్. ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు గెట్ అని ఒక మనకు సేయింగ్ ఉంది. దాన్ని ఎవరు పాటించట్లేదు. ముందుగా ఉదయం లేవ్వాలి. ముఖ్యంగా వాళ్ళ యొక్క ఆరోగ్యాలని కాపాడుకోవట్లేదు సార్. బ్యాడ్ హ్యాబిట్స్లో మనం మాట్లాడుకుంటే స్మోకింగ్, ఆల్కహాల్, ఎనీ అదర్ డ్రగ్ అడిక్షన్స్, వీటిలో పడిపోయి యువత చాలా చెడిపోతున్నారు. సో దానికంటే వీటికంటే ఇంకెక్కువగా ఈ బ్యాడ్ రిలేషన్స్లోకి వెళ్ళిపోతున్నారు. సో నథింగ్ బట్ లవ్ అని చెప్పేసి, ఇంకా పాశ్చాత్య దేశపు అలవాట్లు, రిలేషన్షిప్స్ అని చెప్పేసి వచ్చేసి చాలా చండాలంగా తయారవుతున్నాయి హ్యాబిట్స్. వీటిని మార్చుకుంటే తప్ప మనము యువతని ఈ చెడు మార్గం నుంచి బయటపడేయలేము సార్. ముఖ్యంగా ఎర్లీ టు గెట్, ముందుగా లేవ్వాలి. మీ ఎక్సర్సైజెస్ కానీ మీ ఆరోగ్యానికి మీరు సమయం కేటాయించాలి. రోజు ఒక బుక్ ఎంచుకోండి. రోజు ఒక పేపర్, అందులో ఒక పేపర్ అన్నా చదవాలి మీరు. సో మనము బాడీకి మనం ఎనర్జీ ఇస్తున్నాం తప్ప బ్రెయిన్కి మనం ఎనర్జీ ఇవ్వట్లేదు. ఎనర్జీ ఇవ్వాలంటే రోజు మినిమం ఒక బుక్లో ఒక పేపర్ అన్నా చదవండి. ఒక 2 పేపర్లన్నా మీరు ఫినిష్ చేయండి. మంచి మంచి బుక్స్ ఉన్నాయి మనకి. లేదా మోటివేషనల్ క్లాసెస్ లాంటి వీడియోస్ యూట్యూబ్లో అవి వినండి. నథింగ్ బట్ ఇదే సార్. ఈ హ్యాబిట్స్ని కనుక మనం ఏర్పరచుకుంటే మన యొక్క బ్యాడ్ హ్యాబిట్స్ని మనం పారద్రోలచ్చు. ఇది మనం అనుకున్నట్టు ఆక్సిజన్ తీసుకుంటే కార్బన్ డైఆక్సైడ్ పోయినట్టుగా మంచి రావాలంటే చెడు వెళ్ళాలి, మీ చెడు వెళ్ళాలంటే మంచి రావాలి, వైస్ వర్సా. మీ చెడు హ్యాబిట్స్ వెళ్ళాలంటే మీరు గుడ్ హ్యాబిట్స్ ఏర్పరచుకోవడమే మన యొక్క ప్రథమ కర్తవ్యం సార్. కానీ యూత్ ఏదైనా జరిగిందంటే ఒక బ్లేమ్ వదిలేస్తారు. దాని వల్ల జరిగింది, ఈ సంఘటన వల్ల జరిగింది, దీని వల్ల జరిగిందని కొంచెం బ్లేమింగ్ చాలా యూజ్ చేస్తుంటారు. ఎందుకు సార్ ఇది? అది న్యాచురల్ సార్, క్వైట్ న్యాచురల్. ఇక్కడ మీకు చెప్పాలి అంతేంది సార్. ఇప్పుడు మా ఇంట్లోనే మా చిన్న పాప ఉంది, మా కోడలు, మా సిస్టర్ డాటర్. తను షీఈస్ అరౌండ్ 3 years. సమేదు ఒక డాల్ని పడగొట్టింది, ఆమె పడిపోయింది, తన వల్లే పగిలింది. నేను వెళ్ళి ఎవరు చేశారంటే తనే చేసిందని చెప్తుంది, కానీ నేను అలా వెళ్తుంటే అలా తగిలి పడిపోయింది. ఆమె వయసు 3 years సార్. ఇప్పుడు యూత్ వయసు ఇప్పుడు ఇంకా వీళ్ళు ఇంకా చాలా ఇంకా ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. సో ఎవరు సార్ పుట్టిన చచ్చేదాకా ఎవరు వాళ్ళ తప్పుల్ని యాక్సెప్ట్ చేయరు. ఇది మాత్రం 100% షూర్. ఇక తప్పును వాడు తెలుసుకొని సరిదిద్దంటే వాడు ఒక యోగితో సమానం అనమాట. సో ఇక్కడ ఏంటి సార్, బ్లేమ్ గేమ్ ఎందుకు వస్తుందంటే వాళ్ళు చేసిన తప్పుని కప్పిపుచ్చుకునే మార్గాన్నే బ్లేమ్ గేమ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సార్,
అబ్దుల్ కలాం గారు ఉన్నారు. మళ్ళీ మనం అబ్దుల్ కలాం గారినే తీసుకుందాం. సార్ అబ్దుల్ కలాం గారు వాళ్ళ సంతానంలో చాలా పూర్ అనమాట వాళ్ళు. అబ్దుల్ కలాం గారు చిన్నప్పుడు పేపర్ వేసి పాల బాటిల్ నమ్మి చదువుకున్నారు ఆయన. అదే అతను నేను పేదరికంలో ఉన్నానని చెప్పి నేను చదవలేను, నా వల్ల కాదు అని అనుకుంటే గనక మన భారతదేశానికి మిసైల్ మ్యాన్ కొన్ని మిసైల్స్ తయారు చేసి మన భారతదేశాన్ని అటామిక్ పవర్గా నిలిపేవారు కాదు. భారతదేశానికి రాష్ట్రపతిగా అతను పనిచేసేవారు కాదు. ఆ బ్లేమ్ అతను కనుక తీసుకొని నేను నా వల్ల కాదు అంటే కనుక నా పేదరికమే నన్ను ఎదగనివ్వకుండా చేస్తుంది అని అబ్దుల్ కలాం గారు అనుకొని ఉంటే భారతదేశాన్ని ఇంత అభివృద్ధి చెందేవారు కాదు. డిప్లొమసీ మనకు వేరే దేశాల తరపున కూడా మనకి అబ్దుల్ కలాం గారు ఎంతటి పేరు తెచ్చారంటే దట్ ఈస్ మనం వెలకట్టలేనిదని చెప్పాలి. ఈ బ్లేమ్ గేమ్ వల్ల యువత ఏమవుతుందంటే వాళ్ళ తప్పుని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు అక్కడ నిందితులుగా అంటే విక్టిమ్ అవుతారనమాట. సో ఎంతసేపు మా ఫాదర్ తప్పు, నన్ను ఈ చదువు చదివించానంటే మా ఫాదర్ వల్లే నేను ఈ చదువుకున్నాను, మా ఫాదర్ డబ్బులు నాకు సరిగా ఇవ్వకపోవడం వల్లే నేను ఈ స్థితిలో ఉన్నాను. సో దీస్ ఆర్ బ్లేమ్ గేమ్స్. సో ఎవరి తప్పును వాళ్ళు ఒప్పుకోరు. అది ఓకే. చాలా మంది గోల్స్ కోసం ట్రై చేస్తారు. యూత్ అంటేనే ఒక గోల్, కానీ ఆ గోల్ కి రీచ్ కారు. గోల్ ఉంటుంది కానీ దాని కరెక్ట్ సక్రమం దారిలో వెళ్ళారు. తర్వాత వచ్చేసి ఆ గోల్ మిస్ అయిపోయిందని నిరాశ పడతారు, డిప్రెషన్కి వెళ్ళిపోతారు. ఏంటి సార్ అసలు యూత్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది సార్? అచీవ్ ద గోల్. ఇప్పుడు గోల్ అచీవ్ చేయాలంటే సరే ఇప్పుడు కోట్ చెప్తాను నేను. నాకు పేరు సరి గుర్తు రావట్లేదు కానీ జీనా హైతో మర్నా సీకో, కదం కదం సే లడ్నా సీకో. పుట్టుక ఉంటే చావు ఉంటుంది, నీ ప్రతి అడుగులోనూ పోరాటం అనేది నువ్వు చేయాల్సిందే. సో ధైర్యం కావాలి సార్ ఇక్కడ. సో ధైర్యం అనేది లోపిస్తుంది. ఎందుకు సార్? ఇప్పుడు మీకు సింపుల్గా చెప్తాను. ఒక పులి ఉంది సార్, మీరు చిన్నగా ఉన్న పులిని మీకు ఇస్తాను. ఇప్పుడు మీరు ఒక సంవత్సరం పాటు పెంచండి. ఇంకొక పులి అదే వయసున్న పులిని నేను అడవిలో వదిలేస్తాను. 1 year తర్వాత మీరు ఇంట్లో పెట్టిన పులిని, అడవిలో వదిలిన పులిని రెండింటిని ఒక జింక ముందర పెట్టి అటాక్ చేయమని చెప్దాం ఫర్ ఎగ్జాంపుల్. దాని ధర్మం కాబట్టి, మృగధర్మం ఏంటంటే అటాక్ చేయడం. ఏది అటాక్ చేసి ఈజీగా ఫాస్ట్గా చంపేస్తుంది సార్? అడవిలో పుట్టింది. ఎందుకు? అక్కడ పెరిగింది బిహేవియర్ అది. అది ఎత్తు పల్లాలు చూసింది, అది ఆహారాన్ని ఎలా సంపాదించుకోవాలో అడవిలో నేర్చుకుంది పాఠాలు. కానీ మీరు ఇంట్లో ఏం చేశారు సార్? మీరు మంచిగా ఫీడ్ చేసి పెట్టారు. సో డేర్ టు అచీవ్ గోల్. అది ఇప్పుడు అడవిలో పెంచిన పులి దాని గోల్ అచీవ్ ఏంటంటే జింకని వెతికి పట్టుకోవడం, దాని ఆహారాన్ని సంపాదించుకోవడం. అది డేర్ చేసి మరి అటాక్ చేసి దాని యొక్క ఆహారాన్ని సంపాదించుకుంటుంది. కానీ ఇంట్లో ఏదైతే మనం పెంచిన పులి అంతగా అటాక్ చేసి సంపాదించుకోలేదు. ఎందుకు? యువత కూడా మనము పేరెంట్స్ కూడా కొంత కారణమనే చెప్పాలి నేను ఇక్కడ. ఎందుకంటే సార్ వాళ్ళకి అన్నీ తెచ్చి పెట్టేసి, ఇప్పుడు మేమేమంటామంటే పిల్లలకి ఫిష్ పెట్టకండి, ఫిష్ ఎలా పట్టాలో నేర్పించండి అంటాం. వారికి తెచ్చి పెడితే వాళ్ళకి అర్థం కావట్లా. వాళ్ళని సమాజంలోకి వదిలితే వాళ్ళకి అవకాశాలు ఎక్కడ ఉన్నాయి అనేది వాళ్ళ ఫుడ్ వాళ్ళు ఓన్గా సంపాదించుకుంటారన్నమాట. ఇది ఏదైతే మనం ఇప్పుడు మాట్లాడుకున్నదో ఇది చాలా తక్కువగా ఉందండి యువతలో. చాలా వీక్గా ఉంటున్నారు అంటే మెంటల్గా. సార్ నేను ఇంకోటి ఏమంటానంటే ప్రజలలో ఇప్పుడు ఫిజికల్ హ్యాండిక్యాప్నెస్ అంటే మీకు తెలుసు, పోలియో ద్వారా సంక్రమించినటువంటి ఒకదాన్ని మనం ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అంటాం. కొందరు మెంటల్ హ్యాండిక్యాప్నెస్ ఉంటున్నారు సార్, అంటే మానసిక అంగవైకల్యం. ఇది శారీరక అంగవైకల్యం అయితే మానసిక అంగవైకల్యం. సార్ ముఖ్యంగా నా ప్రధాన మోటో ఏంటంటే ఈ మానసిక అంగవైకల్యాన్ని నిర్మూలించాలి సార్. ఇప్పుడు ఇండియన్ రైల్వేస్ యొక్క ఒక కోట్ ఉంటుంది సార్, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అని. మనకు లగేజ్లు మోస్తాం. ఏ లగేజ్ అంటే మానసికంగా చాలా బర్డెన్స్ పెట్టుకుంటాడు వాడు. ఏదో వాళ్ళ ఫ్యామిలీలో జరిగిన ఇష్యూస్ కావచ్చు, సమాజంలో జరిగిన ఇష్యూస్ని అతను లగేజ్ మోస్తూ తను మెంటల్గా తన యొక్క ఎనర్జీ మొత్తం డ్రైన్ అయిపోతుంది. ఆయన సాధించాలనేటువంటి గోల్స్ని చేరుకోలేకపోతున్నాడు. వై? బికాస్ మీ మెంటల్ ప్రెషర్, మీ యొక్క మెంటల్ క్యాపబిలిటీ మొత్తం డ్రైన్ అయిపోతుంది. సో మీరు సాధించలేకపోతున్నారు. సో ముఖ్యంగా ఏదైతే ఈ మెంటల్ హ్యాండిక్యాప్డ్నెస్ అయితే మీరు ఏదైనా తీసుకోండి. ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్స్ అనుకోండి, ఇప్పుడు మీరు అన్నట్టుగా గోల్స్ని అచీవ్ చేసుకోకపోవడానికి కారణం చాలా ఉన్నాయి సార్. ఇందులో వాళ్ళ యొక్క మెంటల్ కేపబిలిటీ అనేది సరిపోవట్లేదు. వాళ్ళకి ఫుడ్ అనేది హంటింగ్ రావట్లేదు, వాళ్ళకి ఆ శక్తి అనేది లేదన్నమాట. సో ముఖ్యంగా ఇది కావాలంటే జనాలు కంపల్సరీగా ఈ యువత అనేది మేల్కోవాల్సిందే. మీరు ఫియర్ కాంకర్ చేయండి. ఎవ్రీడే ఒక భయాన్ని మీరు అధిగమించాల్సిందే. ఇప్పుడు మన కరోనాలో ఏం జరిగింది సార్? అనేక మంది చనిపోతున్నారు. మనకు ఒక వ్యాక్సిన్ వచ్చింది సార్, కోవిడ్ వ్యాక్సిన్, కోవిషీల్డ్ అంటాము, ఇంకా రకరకాల వ్యాక్సిన్స్ వచ్చాయి. మన యొక్క భయాలకి ఈ వ్యాక్సిన్సే మన ధైర్యంగా వెళ్ళడం.
మన కష్టాలే ఏదైతే వస్తున్నాయో వ్యాక్సిన్స్గా ఇమ్యూన్ బూస్టర్స్ అంటాం. దాన్ని తీసుకుంటేనే మీరు బలంగా తయారవుతారు. సో ఇది సార్ ఇది ఈ విధంగా మనమైతే కాంకర్ చేయడం సార్, నథింగ్ బట్ ఎదురెళ్ళడం. ఎదురుగా నిలబడితే తప్ప మనము ముందుకు వెళ్ళలేం, మన గోల్స్ని సాధించలేము. కష్టాలు వచ్చినప్పుడు అక్కడ ఆగిపోకుండా కంపల్సరీ సార్. వెళ్ళిపోవాలి ముందు. యు నేమ్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు చెట్లకు కూడా ప్రాణం ఉందని చెప్తాం. అలెగ్జాండర్ గారు సమ్ సైంటిస్ట్ చెప్పారు, దానికి చెట్టుకు నోరు లేదు కానీ దానికి ప్రాణం ఉంది. మనకి చెట్టు ఎంత మీరు గాలి రానివ్వండి, తుఫాను రానివ్వండి, వర్షాలు రానివ్వండి, దానికి ఎవరు వాటర్ పోయరు. తనంతట తాను తన వేళ్ళని లోపలిగా ఉంచుకొని నిలబడి ఫ్రూట్స్ని ఇస్తుంది, ఫ్లవర్స్ని ఇస్తుంది, ఆక్సిజన్ ఇస్తుంది, షాడో నీడనిస్తుంది, ఆవాసానికి ఉపయోగపడేటటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది ఒక ట్రీ అనేది. బట్ మనిషి ప్రాణం ఉన్న మనిషి ఏమో ఈ విధంగా తయారైపోతున్నాడు. అది సార్. సో నథింగ్ బట్ వీ హ్యావ్ టు స్టాండ్, కాంకర్ ద ఫియర్. మీరు భయాన్ని అధిగమించాల్సిందే. నథింగ్, మీకు అదొక ఇమ్యూన్ బూస్టర్ అన్నమాట. ఓకే ఎస్ సార్, యూత్ అసలు ముందుకెళ్ళాలి, ఎదగాలి అంటే ఏదైనా పాయింట్స్ ఉన్నాయా? అంటే మోరల్గా కానివ్వండి, వాళ్ళు ఫైనాన్షియల్గా కానివ్వండి, వాళ్ళ గోల్స్ని రీచ్ అవ్వాలంటే ఎలాంటి పాయింట్స్ ఏమైనా ఉంటే చెప్పరా? చాలా యూజ్ అవుతుంది. డెఫినెట్లీ కంపల్సరీగా మనకు ఉన్నాయి సార్ కొన్ని పాయింట్స్. సార్ ఇప్పుడు యూత్ ఎంపవర్మెంట్ అంటే సాధికారత అవును. అంటాం. సో ఇందులో కొన్ని పాయింట్స్ ప్రకారంగా తీసుకుంటే కనుక ఫస్ట్ మనకి మోరల్ ఎంపవర్మెంట్. ఈ మోరల్ ఎంపవర్మెంట్ అంటే ఏంటి సార్? మోరల్ వాల్యూస్. ఫర్ అవును. ఎగ్జాంపుల్ సార్, ఒక జాలి, దయ, కరుణ, ప్రేమ, ఈ ఆప్యాయత ఈ ఇవన్నీ ఉంటాయి. కాలంలో అవి కొరవడుతున్నాయి సార్ యూత్ లోపల. ఫర్ ఎగ్జాంపుల్ సార్, మీరు రోడ్డు మీద వెళ్తున్నారు బైక్ మీద, ఒక యాక్సిడెంట్ అయింది. మీరేం చేస్తారు సార్? మీరైతే ఏం చేయగలుగుతారు ఒకసారి చెప్పగలుగుతారా? మనం ధైర్యవంతుడైతే వెళ్ళేసి ఏదైనా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తారు. ఇంకా ఏమైనా ఉంటే ఏమైనా మరీ ఎక్కువ ఇంజూరీ అయితే మనం ఫోన్ చేసి అంబులెన్స్ కాల్ చేసి పంపించడం జరుగుతుంది. చేస్తాం. ఈ కాలంలో ఏం జరుగుతుందంటే సార్, దాన్ని ఎంపతి, చిన్న జాలి, దయ, కరుణ అంటాం. ఈ కాలంలో యువత కొందరు చేస్తున్నారు, చేసే వాళ్ళకి అప్రిషియేట్ చేయాల్సిందే. బట్ అది పర్సెంటేజ్ తక్కువ ఉంది సార్. ఎందుకంటే నాకెందుకులే, అక్కడ ఏదో జరిగితే నాకెందుకు, ఇది యువత ఇది మర్చిపోతే గనక ఇంకా అది బేస్లెస్ సార్. అక్కడే జరుగుతుంది యువత యొక్క ఎంపవర్మెంట్. మన యొక్క కర్తవ్యం అనేది మనం మర్చిపోతున్నాం. సో ఆ ఎంపవర్మెంట్ని ఇంకో విధంగా చెప్పాలంటే సార్, మనకు మహానుభావులు ఉన్నారు ఎంతోమంది మన విజయాలు సాధించిన వాళ్ళల్లో. ఇక్కడ మనము అదర్ పెయిన్స్, మన పక్క వాళ్ళ పెయిన్ని మనగా భావించి మనం వెళ్తే కానీ మన లోపల లీడర్షిప్స్ క్వాలిటీస్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతాయి సార్. మీరు ఇందాక చెప్పినట్టు మరి ఏ విధంగా కాంకర్ చేయాలి యువత అదే. అనేది అంటే, ఈ యువత తన లోపల ఉన్నటువంటి శక్తిని ఇలాంటి కొన్ని సమాజంలో జరిగే కార్యక్రమాలలో మనం గనక పార్టిసిపేట్ చేయగలిగితే వాళ్ళ లోపల లీడర్షిప్ క్వాలిటీస్ పెరుగుతాయి. మనం ముందరుండి మనం నడిపించిన వాళ్ళం అవుతాం. నథింగ్ బట్ ఇది డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ వాళ్ళకి మీరు హెల్ప్ చేసిన వాళ్ళే అవుతున్నారు. అవును. మనల్ని మనము ఇంప్రూవ్మెంట్ చేసుకున్న వాళ్ళం అవుతాము. ఒక స్టోరీ చెప్పాలి సార్ మీకు. ఇది జరిగిన స్టోరీ. ఇది మన సైడ్ కదా సార్, నార్త్ ఇండియా సైడ్ జరిగింది. ఒక స్కూల్లో ఒక పిల్లవాడు లైక్ ఒక 5th క్లాస్ ఆర్ 6th క్లాస్, వాళ్ళ ఫాదరు ఎక్స్పైర్ అయ్యారు. హిందూ ధర్మశాస్త్ర ప్రకారం ఆ పిల్లవాడికి గుండె తీశారనమాట. తీస్తే అతను స్కూల్కి వచ్చినప్పుడు ఆయనకి గేలి చేస్తారు కదా సార్, చుట్టుపక్కల అవును. ర్యాగింగ్ చేయడం, గుండు గుండు అని సంథింగ్ చేస్తుంటే ఆయన ఆ భయానికి ఆ అవమానాన్ని తట్టుకోలేక ఆయన షై ఫీల్ అయ్యాడు అనమాట. ఆయన స్కూల్కి వెళ్ళడం మానేశాడు. ఆయనకి ఒక ఫ్రెండ్ ఉన్నాడు. అదేంటి ఆ వ్యక్తి నా ఫ్రెండ్ రావట్లేదని ఆరాధిస్తే తెలిసింది ఏంటంటే, గుండు ఉండడం వల్ల వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి ఫ్రెండ్స్ అతన్ని గేలి చేయడం వల్ల స్కూల్కి రావట్లేదని తెలిస్తే హీ మేడ్ హిమ్సెల్ఫ్. అతను వెళ్ళి ఒక బార్బర్ షాప్కి వెళ్ళి గుండు తీసుకొని, నేను కూడా ఇప్పుడు సేమ్ నీలాగే నాకు గుండు ఉంది, పద స్కూల్కి, ఇప్పుడు ఎవరు అడుగుతారో నేను చూస్తాను. ఓకే. దీస్ ఆర్ సంథింగ్ ఒక కన్సర్న్. ఇవి మన యువతలో కూడా కొరబడుతున్నాయి సార్. నాకెందుకులే, ఎందుకు హెల్ప్ చేయాలి, ఎందుకు నేను వాళ్ళతో మంచిగా మాట్లాడాలి. సో దీస్ ఆర్ ద మోరల్ వాల్యూస్. ఇక్కడ లేనప్పుడు, ఒక బేస్ అనేది లేనప్పుడు అవును. వేస్ట్ సార్, మన అది నిలబడదు. సో ఇది కొరబడుతుంది సార్. ఓకే. సో ది మోరల్ వాల్యూస్ సార్. నెక్స్ట్ వచ్చేసి మనకు ఎడ్యుకేషన్ తీసుకుందాం. ఎడ్యుకేషన్ దీంట్లో ఎంపవర్మెంట్లో తీసుకుంటే కనుక సార్, అక్కినేని నాగేశ్వరరావు గారిని ఇక్కడ నేను తీసుకుంటాను సార్ ఒక పాయింట్గా. అక్కినేని నాగేశ్వర గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, తను చదువుకుంది 6th క్లాస్ ఆర్ 10th క్లాస్ బిలో సమ్, అక్కడ ఆయన డ్రాప్ అవుట్ అయ్యారనమాట. బట్ ఆయనకి ఎప్పటికీ ఒక లోపల ఒకటి ఉందన్నమాట. ఏంటి, నేను చదువుకోలేదు అన్న ఒక భావన లోపల ఎక్కడో ఆయనకి ఒక ఏమంటారు సార్, ఒక బాధ ఉంది. డిసాటిస్ఫాక్షన్ ఉందన్నమాట. అఫ్ కోర్స్ ఈ సపోజ్ టు బి పెద్ద యాక్టరే, ఆయన చాలా ప్రఖ్యాతి గడించారు, చాలా మంది అవార్డ్స్ కూడా తీసుకున్నారు, చాలా మందికి ఉపాధి కూడా ఉపాధి కల్పించారు. బట్ ఆయన చదువుకోలేదు అఫ్ కోర్స్. బట్
నేను వేరే వాళ్ళకి ఎందుకు చదువునివ్వకూడదు? అలా ఆ విధంగా తను ఏంటంటే ఒక ఆల్మోస్ట్ చాలా మందిని చదివించారంట. నేను ఒక ఇంటర్వ్యూలో చూసాను. సో, ఈ విధంగా యువత కూడా సేమ్ వే ఇక్కడ ఏజ్ ఈజ్ నాట్ జస్ట్ ఏ నంబర్. మీకు ఇంకోటి కూడా చెప్పాలి సార్. పెద్ద ఎన్టీఆర్ గారు ఉన్నారు కదా! అవును. మన నందమూరి ఆ! తారక రామారావు గారు. ఒకాయన వాళ్ళ మధ్య సంభాషణ జరుగుతున్నప్పుడు నీ ఏజ్ ఎంత అంటే అప్పటికి ఆయన ఆఫ్ కోర్స్ ఈస్ అరౌండ్ 50, 60 ఇయర్స్. బట్ హిమ్సెల్ఫ్ ఈస్ టెల్లింగ్ దట్ 26. నువ్వు ఎప్పుడు ఏజ్ అంటే 26 అని చెప్పు అంటారంట. ఆ! వై? బికాస్ ఆ ఏజ్ అనేది యంగ్ ఏజ్‌లో ఒక భాగం. 26 అనేది యంగ్ అవును. ఏజ్‌లో ఒక భాగం కాబట్టి ఎవ్రీ డే ఈజ్ మండే అన్నట్టుగా ఎవ్రీ టైమ్ ఇఫ్ యూ ఆస్క్ మై ఏజ్ ఇస్ 26 మీన్స్ ఆ యంగ్ ఏజ్‌లో ఉన్నటువంటి ఆ ఎనర్జీని ఆయన హిమ్సెల్ఫ్ ఈస్ టేకింగ్ అన్నట్టుగా. సో, ఇది గనక మనం ఈ ఎడ్యుకేషన్ వ్యవస్థలో గనక మనం ఈ విధమైనటువంటి మనమే చదువుకుంటూ పక్క వాళ్ళు కూడా తోడ్పడుతూ చేసుకుంటూ పోతే ఇట్స్ ఎడ్యుకేషనల్ ఎంపవర్మెంట్ అనేది కూడా సాధికారతని సాధించగలుగుతాం అనమాట యూత్ లోపల. ఓకే. అదేవిధంగా ఫైనాన్షియల్ తీసుకుందాం సార్. ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్. సార్ మీకు అందరికీ తెలుసు బిల్ గేట్స్ గారు. అవును. అదేవిధంగా మీరు చెప్పండి సార్ కొన్ని పేర్లు నేను చెప్తున్నా వాళ్ళ గురించి. మీకు తెలిసిన ప్రపంచంలో ప్రఖ్యాతి గడించిన సంపన్నుల ఇప్పుడు జాబితాలో రీసెంట్‌లీ మనం చూస్తే టాటా గారు, టాటా రతన్ టా టాటా గారు, ఇంకా అంబానీ గారు, అంబానీ గారు, ఇప్పుడు మీరు చెప్పిన బిల్ గేట్స్ బిల్ గారు, గేట్స్ గారు, ఇంకా చాలా మంది ఉన్నారు. ఇంకా టెస్లా, యెస్. బెజోస్ గారు. సో, సార్ మనకందరికీ తెలుసు వీళ్ళు సంపన్నులని. సార్ వాళ్ళు ఫైనాన్షియల్‌గా సంపన్నులే. అట్లా అని చెప్పి మనం చూసే వాళ్ళకి ఏమనుకుంటామంటే వాళ్ళు ఏ పని చేయరు. ఐ మీన్ పేదవాళ్ళకి సహకరించరు అన్నట్టుగా అనుకుంటాం. నో సార్. చెప్పాలంటే బిల్ గేట్స్ గారు ఒక ఫౌండేషన్ తయారు చేసి సమ్ పర్సెంటేజ్ ఆఫ్ అమౌంట్ అనాథ పిల్లలకి, యెస్. ఫుడ్ లేని వాళ్ళకి షెల్టర్స్ ఇవ్వడం ఒక ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నారు. మిరిండా బిల్ గేట్స్ సంథింగ్ నాకంత పేరు గుర్తు రావట్లేదు. అలా రన్ చేస్తున్నారు. ఎందుకు? అంటే ఈ ఫైనాన్షియల్ ఈ సాధికారత అనేది మనమే కాదు సార్. మనకు డబ్బులున్నాయి మనమే కాదు. మన వల్ల పక్క వాళ్ళు కూడా డెవలప్ గావాలి. డెవలప్ కావాలి. వాళ్ళు కూడా విజయాన్ని సాధించాలి. యెస్. అదే ఇంకొకటేంటి సార్, ఇక్కడ మీకు ఇంకోటి చెప్పాలి. అనవసరమైన అపాత్రదానం చేయకూడదు. అట్లా అని చెప్పేసి. రియల్‌గా నీడీ ఉండి, అవసరం ఉన్న వాళ్ళకి గనక మనం ఈ విధంగా హెల్ప్ చేసుకుంటూ పోతే, వాళ్ళు అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఇంకో మనము చూసుకుంటే ఇప్పుడు ఫైనాన్షియల్‌గా మనం చెప్పుకున్నాం కదా సార్. ఇక్కడేంటంటే ఫైనాన్షియల్లీ మనం వెల్త్‌గా ఉండడం కాదు సార్. పక్క వాళ్ళకి కూడా మనం వెల్త్ క్రియేట్ చేయగలగాలి. ఆ! సార్ ఇప్పుడు సింపుల్‌గా ఒక క్వెషన్ అడుగుతాను. ఒక మనిషి బతకడానికి ఇల్లు సరిపోతుంది, 3 పూటల ఫుడ్ సరిపోతుంది, నీకు కొంత బ్యాంక్ బ్యాలెన్స్, కొన్ని ఆస్తులు. అంతే తప్ప సంపద సంపాదించుకుంటూ పోతే దానికి అడ్డు అదుపు అనేది ఉండదు ఆ! సార్. సార్ సమ్‌వేర్ వి హావ్ టు బ్రేక్. అదే పని చేశారు బిల్ గేట్స్ గారు చేశారు. జెఫ్ బెజోస్ గారు గాని, ముఖేష్ అంబానీ గాని వీళ్ళు కొంత మనం అనుకున్నట్టుగా వాళ్ళు బిజినెసే చేస్తుండొచ్చు. కానీ వాళ్ళు సోషల్ సర్వీస్ కూడా చేస్తుంటారు. ఆ! అదే విధంగా మన యూత్‌లో కూడా మీరు ఫస్ట్ మీ ఫైనాన్షియల్ స్టేటస్‌ని మీరు ఒక సెటిల్ డౌన్ చేసుకొని దట్స్ గివ్ బ్యాక్ టు సొసైటీ. అంటే సమాజానికి తిరిగి ఇవ్వడం అంటాం. అదే. ఫేమస్ కోట్ కూడా ఉంది సార్ 'శ్రీమంతుడు' సినిమాలో. అదే. గివ్ బ్యాక్ టు ద సొసైటీ అని చెప్పేసి. ఓకే. సో, సమ్‌వేర్ మీరు ఎర్న్ చేయండి. డబ్బులు సంపాదించండి న్యాయబద్ధంగా. కానీ అదే విధంగా మీ యొక్క బాధ్యత మీరు, మీ ఫ్యామిలీయే కాకుండా సమాజం కూడా మీ బాధ్యతనే. ఓకే. సమాజం కూడా మీరు కొంత తిరిగి గివ్ బ్యాక్ అనేది ఇవ్వడం అనేది మీ యొక్క బాధ్యతగా భావించి కంపల్సరీగా మీరు అది చేస్తే గనక మీ వల్ల వేరే వాళ్ళు కూడా యూజ్ అవుతుంది. సాధికారతని పొందుతారనమాట. ఓకే. నెక్స్ట్ సార్ స్కిల్ అక్విజిషన్ ఎంపవర్మెంట్. ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టుగా యువతలో ఈ స్కిల్ అనేది చాలా తక్కువగా ఉంది సార్. ఈ స్కిల్ ఎంత తక్కువగా ఉందంటే ఇప్పుడు వచ్చిందంతా మన యుగం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గనక మీరు అందుకోకపోతే మీరు వెనకబడిపోతారు. ఆ! మీరు ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఒక 100 మంది ఉన్నారు. 100 మందిలో 10 మంది స్కిల్ డెవలప్‌మెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కలిగి ఉన్నారు. మిగతా 90 మంది లేరంటే ఈ 10 మంది వాళ్ళకంటే ఫార్ బెటర్ మంచి పొజిషన్‌లో ఉన్నట్టే. నాట్ ఓన్లీ దట్ సార్. ఈ స్కిల్ బేస్డ్ ఏంటంటే మీరు ఎడ్యుకేషనల్ పరంగా, మీ జాబ్ పరంగా, ఫైనాన్షియల్ పరంగా, రిలేషన్స్ పరంగా, పబ్లిక్ పరంగా స్కిల్ అనే దానికి ఒక ఏమంటారు సార్ ఒక మార్జిన్ లేదు. మార్జిన్ అనేది లేదు సార్ ఇది. మీరు అక్విజిషన్ ఎవ్రీ డే ఈజ్ మండే అన్నట్టుగా మీరు ప్రతిరోజు విద్యార్థే. మీరు ఎవ్రీ డే స్కూల్‌కెళ్తున్నట్టుగా భావించి యెస్. మీరు ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి తప్ప ఆగిపోకూడదు. ఏమంటారంటే మీరు ఊపిరి ఉన్నంత వరకు నిత్య విద్యార్థిగా ఉండాలి అని మనకు ఒక కొటేషన్ అవును. ఉంది సార్ అది. సో, కంపల్సరీగా మీరు గనక నేర్చుకుంటూ ఉంటే మీ మెదడులో సరే ఇది డిఫరెంట్ సబ్జెక్ట్ అయినా మీకు కొంచెం ఇక్కడ ఇస్తాను. మన మెదడులో వేల కోట్ల న్యూరాన్లు ఉంటాయి సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్నది చెప్తాను. మీ పేరేంటంటే మీరు మీ పేరు చెప్తారు. అవును. అంటే అదొక న్యూరాన్‌లో ఒక స్పేస్ తీసుకుందనమాట.
అలాంటి కొన్ని వేల కోట్ల న్యూరాన్లు ఉన్నాయి. మీరు ఆ న్యూరాన్లలో ఏం నింపుతున్నారన్నదే ఇంపార్టెంట్. యెస్. మీరు ఎడ్యుకేషన్ నేర్చుకుంటున్నారా? మీరు తప్పుడుగా వెళ్తున్నారా? రాంగ్ వేలో వెళ్తున్నారా? ఇంకొకటి సార్, మళ్ళీ అబ్దుల్ కలాం గారిని తీసుకుందాం. అబ్దుల్ కలాం గారు ఇంజినీరింగ్ చేశారు. ఉసామా బిన్ లాడెన్ ఆల్సో ఇంజినీరింగ్ చేశారు. స్కిల్ ఇద్దరు సేమ్ స్కిల్లే. బట్ ఉసామా బిన్ లాడెన్ ఏం చేశాడు? ఒక అది బ్యాడ్ అవును. బ్యాడ్‌గా పని చేశారు. అది మనందరికీ తెలిసిందే. మరి అదే చదువుకున్నటువంటి అదే స్కిల్ ఉన్నటువంటి అబ్దుల్ కలాం గారు ఏం చేశారు? ఒక దేశానికి వన్నె తెచ్చే విధంగా వారు ఎన్నో పనులు చేశారు. సో, దిస్ ఈజ్ వాట్ సార్. స్కిల్ అనేది మనము వస్తున్నాయి. బట్ ఆ స్కిల్‌ని ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది కూడా ఒక ఓకే. మార్గంలో పెట్టడం అనేది కూడా ఒక ఇంపార్టెంట్ అనమాట. ఓకే. దెన్ సార్ అగ్రికల్చర్ ఎంపవర్‌మెంట్ అనేది తీసుకుందాం. అవును. సార్ ఇప్పుడు సింపుల్ సార్. నేను ఒకటే మాట చెప్తాను. ఈ భూమి మీద ఉన్నది ప్రతీది భూమిలో నుంచి వచ్చిందే. మీరు నమ్ముతారా అది? ఆ! ఎవ్రీథింగ్. ఇప్పుడు భూమి మీద ఎవరు లేనకముందు ఓన్లీ భూమి మాత్రమే ఉంది. దెన్ మన మానవుడొచ్చాడు. దెన్ హి క్రియేటెడ్. ఆ క్రియేట్ చేసిందంతా ఎక్కడి నుంచి వచ్చింది? ల్యాండ్ నుంచే వచ్చింది. భూమి నుంచి. మోరోవర్ మనం ఫుడ్ కూడా భూమి నుంచే మనం అవును. ఉద్భవిస్తుంది. మనం తీసుకుంటున్నాం. అలాంటి భూమిలో మనం అగ్రికల్చర్ అనేది ఇప్పుడు అవును. వెనకబడిపోతుంది. మనము ఈ నెట్‌లో మన స్మార్ట్ ఫోన్‌లు తిని బతకలేము సార్. ఫుడ్డే కావాల్సింది. మళ్ళీ మనం వెళ్ళాల్సింది 4 అవును. 5,000 లోపలికి వెళ్ళాలంటే ఫుడ్డే కావాల్సింది. అక్కడ పొలంలో రైతు తన చేతిని, వేళ్ళని మట్టిలో దింపితే తప్ప మీ ప్లేట్‌లో మీ 5,000 దిగవు. నథింగ్ అవును. బట్ ఇక్కడేంటంటే ఒక ఫేవరెట్ సేయింగ్ గూడా ఉంది సార్. మన స్వామి వివేకానంద గారు సంథింగ్ మీ కల్చర్ ఏంటి అంటే, మై కల్చర్ ఈజ్ అగ్రికల్చర్ అన్నారు. సో, ప్రపంచానికి వ్యవసాయం అంటే ఏంటో నేర్పింది మన భారతదేశం. ఆ! సో, ఎవ్రీథింగ్ ఈజ్ అగ్రికల్చర్ బేస్డ్ అని మనకిప్పుడు ఈ మధ్య పిల్లలకు కూడా వీకెండ్ ఫార్మింగ్ అని చెప్పేసి అప్పట్లో కూడా ఒక మూవ్‌మెంట్ వచ్చింది సార్. ఎందుకంటే పిల్లల్లో ఎంతసేపు ఈ పద్యాలు, రైమ్స్, అవును. ఏబీసీడీలు ఇవే తప్ప వీళ్ళకు ఈ రూట్ కాజ్ మనం ఎక్కడి నుంచెళ్ళొచ్చాము, మన యొక్క వ్యవస్థ ఏంటి అనేది తెలియట్లేదు. సో, ఈ అగ్రికల్చర్ ఎంపవర్‌మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ సార్ అది. సో, కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్ సార్, ఇప్పుడు సెల్ఫ్ ఎంపవర్‌మెంట్. సార్ నథింగ్ బట్ ఇప్పుడు సెల్ఫ్ అంటే మనందరికీ తెలుసు సెల్ఫీ. ఏం చేస్తాం ఇప్పుడు సార్? తెలిసిన వాళ్ళకి అంతే అంతే సెల్ఫీ. తెలుసు సెల్ఫీ. సెల్ఫీ కొట్టాలి, లైకులు పెట్టాలి. పెట్టాలి. బట్ మేమేమంటామంటే టేక్ యువర్ సెల్ఫీ. ఏం సెల్ఫీ? మీ ఇన్నర్ సెల్ఫీని తీసుకోండి. వాట్ వైల్ ఈస్ యూ ఆర్ ఇన్ స్లీపింగ్. యెస్. ఏంటి ఇన్నర్ సెల్ఫీ అంటే ఏంటి సార్? మీరు బెడ్ మీద పడుకునే ముందు మీరు పొద్దున లేచిన దగ్గర పడుకునే దాకా మీరేం చేశారు? మీరెవరికైనా హార్మ్ చేశారా? మీరు నేర్చుకోవడానికి మీరేమైనా స్కిల్స్ నేర్చుకున్నారా? మీరు సమాజానికి ఉపయోగపడే విధంగా ఏమైనా చేశారా? ఎవరైనా హర్ట్ చేశారా? ఏమైనా చీట్ చేశారా? ఏమైనా మోసం చేశారా? ఇది గనక మీరు సెల్ఫ్ రియలైజేషన్‌గా ఒకసారి అలా తెలుసుకుంటే గనక, మీరు మీరెక్కడ ల్యాక్ అవుతున్నారు? ఎన్ని తప్పులు చేశారనేది మీకు మీరే ఓన్ జడ్జ్. మిమ్మల్ని మించిన జడ్జ్ ఎవరు ఉండరు. అవును. మీరే న్యాయ నిర్ణేత అంతే. మీకు మీరే. సో, బెటర్ మేమేమంటామంటే మీరు సెల్ఫ్‌గా దాన్ని కనుగొనాల. మీ లోపల మీరెక్కడ ల్యాక్ అవుతున్నారు. టేక్ ఏ సెల్ఫీ. దట్ ఈస్ ఇన్నర్ సోల్ మీరు సెల్ఫీ తీసుకోండి. దెన్ మీరు మీ యొక్క అభివృద్ధిని మీరక్కడ సాధించగలుగుతారు అనేది మేము చెప్తా ఉంటాం మనది అన్నమాట. మనం గ్రహించుకొని, యెస్. మనది మనం తప్పు ఎక్కడ జరుగుతుందో దానికి కరెక్ట్ చేసుకుంటే వి విల్ బి గుడ్. ఎగ్జాక్ట్‌లీ సార్. సూపర్ సార్. చాలా బాగా చెప్పారు. యూత్‌లో ఎలాంటి లక్షణాలు ఉండాలి, ఎలా చేస్తే బాగుంటదని. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా విషయాలు తెలుసుకున్నాం. మరో వీడియోలో మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. యాహ్! ఓకేనా? మరో వీడియోలో కలుసుకుందాం. థాంక్ థ్యాంక్ యూ యూ సో థాంక్ మచ్ యూ సార్. సార్. థాంక్ యూ. చూశారు కదా ఫ్రెండ్స్. మీకు గనక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.